నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. పౌరసత్వంపై ట్రంప్ సంచలన నిర్ణయం. పిచ్చోని చేతిలో రాయి. ప్రేక్షకులారా, పిచ్చోని చేతిలో రాయి. వాడు ఏ దేశం మీద వేస్తాడో తెలియదు, వాని దేశంలో వాడు వేసుకునేది తెలియదు. వ్యవస్థ అంతా ఇట్లా తయారైపోయింది. అమెరికా బర్త్ రైట్ సిటిజన్షిప్పై ట్రంప్ మరోసారి బాంబు పేల్చారు. ఆ దేశంలోకి వచ్చే శత్రు దేశాల పిల్లలకు జన్మ హక్కు పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. అమెరికాలో జన్మించడంతో వచ్చే ఆటోమేటిక్ పౌరసత్వ నిబంధనలపై సరికొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేశారు. బర్త్ టూరిజంపై ఇటీవలే అక్కడి సుప్రీంకోర్టు 6-3 మెజార్టీతో తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కొద్ది వారాల్లోనే మరోసారి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేశారు. ఇక వీడు ఎన్ని అని చేస్తారు. దీంట్లో ఏముందంటే, మొదటి ఆర్డరు, ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా అమెరికాలో పుట్టే పిల్లలకు ఆటోమేటిక్గా లభించే పౌరసత్వం విషయంలో కొన్ని నిర్దిష్ట వర్గాలను అనర్హులుగా చేర్చారు. శత్రు దేశాల వ్యక్తులు, ఉగ్రవాద సంస్థలకు చెందిన సభ్యులు, విదేశీ ప్రభుత్వాల తరఫున లాబింగ్ చేసేవారు లేదా ఆ దేశాల కోసం పనిచేసేటువంటి వ్యక్తులకు ఇది పౌరసత్వం వర్తించదు. ఈ రెండవ ఆర్డర్ బర్త్ టూరిజంపై పూర్తి నిషేధం. అమెరికా పౌరసత్వాన్ని సంపాదించడం కోసమే టూరిస్టు వీసాలపై అమెరికాకు వచ్చి పిల్లలను కనే అక్రమ పద్ధతిని అరికట్టడానికి ఈ ఆర్డర్ తెచ్చారు. ఇది వాస్తవం. విదేశాల్లోని అమెరికా రాయబార కార్యాలయాలు లేక కాన్సులేట్లలోని వీసా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా గర్భిణీలు కేవలం అమెరికాలో ప్రసవించి పౌరసత్వం పొందాలనే ఉద్దేశంతో మోసపూరితంగా లేదా తప్పుడు సమాచారంతో వీసా కోరితే అటువంటి వారి వీసాలను తిరస్కరించాలని ఈ ఆర్డర్ చెప్తుంది. సుప్రీంకోర్టు కూడా వాళ్ళు కూడా ప్రకటించారు ఒకటి. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం అమెరికా గడ్డపై జన్మించే ప్రతి ఒక్కరికి ఆటోమేటిక్గా పౌరసత్వం లభిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇది ఒక రకంగా అక్కడ జనాభా పెరుగుదలకు కారణమైతే నిరుద్యోగ సమస్య పెరగడానికి కూడా ప్రధానమైన కారణమవుతుంది. భారతదేశమే కాదు, యావత్ ప్రపంచం అంతా కూడా పెళ్ళిళ్ళు చేసుకోవాలి, భార్యాభర్తలు ఇద్దరు పోవాలి, వాళ్ళ డెలివరీలకు ఇక్కడి నుంచి అయ్యవలు పోవాలి, సేవలు చేసేందుకు అక్కడనే కనాలి, ఆ పౌరసత్వమే పొందాలి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళను ఆ దేశంలో నిజమైనటువంటి వాళ్ళను పొందబెడుతున్నారు మనోళ్ళు. ఉద్యోగాలు వస్తలేవు. కాబట్టి ఓ రకంగా ఈ నిర్ణయాలు, ఏదైతే 2 ఆర్డర్లు ఉన్నాయో, 1-2 ఆర్డర్లు పక్కాగా అమలు చేస్తే ఎవరి దేశానికి వాడు వస్తాడు, మూటాములే చదువుకోడు, లేకుంటే ఆడనే ఉంటారు. ఆ ప్రజలకే, వీళ్ళు అక్కడి విద్యార్థులకే, అక్కడ చదువుకునే వాళ్ళకే నిరుద్యోగ సమస్య సృష్టిస్తున్నారు. కాదా? అవునా కాదా? ట్రంప్ గారు ఈ విషయంలో వీడిని మెచ్చుకుందామా మెచ్చుకోవద్దా? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.